టీసీటీ న్యూస్ కు స్వాగతం. మెదక్ పార్లమెంటు పరిధిలోని పటాన్చెరు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రచారం జోరందుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు వెంకట్రామరెడ్డి విజయం కోసం అహర్నిశలు రోజుకు 12 గంటల నుండి 18 గంటల పాటు ప్రచారం చేస్తున్నారు. రోజు రోజుకు బీఆర్ఎస్ నాయకులు కొందరు ఇతర పార్టీలో చేరుతుండటంతో బలహీనమవుతుందనుకున్న బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఇంకా నిండి ఉందని చెప్పాలి. ద్వితీయ శ్రేణి బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా వారి క్యాడర్ను కాపాడుకుంటూ వెంకట్రామరెడ్డి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గురించి మాట్లాడుకుంటే, వెంకట్రామరెడ్డి కలెక్టర్ గా పనిచేయడం ఈ జిల్లాలో మొదటగా ప్రచారం జరిగింది. వెంకట్రామరెడ్డి మెదక్ జిల్లాలో 11 సంవత్సరాల పాటు ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గా మరియు మెజిస్ట్రేట్ గా పనిచేసిన అనుభవం ఉంది. మెదక్ జిల్లా కలెక్టర్ గా, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ప్రజల్లో ఉన్నారు వెంకట్రామరెడ్డి. ఈ మెదక్ జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ వెంకట్రామరెడ్డిని గుర్తించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. వెంకట్రామరెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలో గ్రామాలలో, పట్టణాలలో ఏదైనా మేజర్ సమస్యలు తలెత్తితే కలెక్టర్ ఆధీనంలో పరిష్కారం అయ్యేవి. ప్రజాప్రతినిధులు, ప్రజలతో సత్సంబంధాలు చాలా ఉన్నాయి వెంకట్రామరెడ్డికి. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు చేరవేయడం లాంటి వాటిపై పూర్తి అవగాహన నాకుందని వెంకట్రామరెడ్డి అంటున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో రాజకీయ పార్టీల విధి విధానాలు కాకుండా మెదక్ లోకసభ స్థానం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలపై దృష్టి సారించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి చోట ప్రచారం జరిగే సభలలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పోటీదారుల వ్యక్తిత్వాలనే ప్రజల్లోకి తీసుకువెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి విద్యావేత్త, మాజీ కలెక్టర్ కావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఓట్ల అనుకూలత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో మేజర్ స్థానాలు, 6 అసెంబ్లీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉండడం మరియు బలమైన క్యాడర్ బీఆర్ఎస్ కు ఉండడం వెంకట్రామరెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓట్ల రూపంలో అది సాధ్యమయ్యే విధంగా కనిపించడం లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ పటాన్చెరు రోడ్ షోలో మాకు ప్రధాన పోటీ బీజేపీతోనే అనడంతో ఇక్కడ కొంత బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీలో కొంత జోష్ పెరిగిందని చెప్పుకోవాలి. మెదక్ పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో పోటీనియొచ్చు కానీ ఓట్ల రూపంలో కాదని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రధాన పార్టీల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ వెంకట్రామరెడ్డికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ రాజకీయంగా పార్టీలలో చర్చ జరుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ ఉండడంతో వెంకట్రామరెడ్డికి అనుకూలించే వాతావరణం కనిపిస్తుంది. ఈ 2024 పార్లమెంటు మెదక్ స్థానంలో బలంగా ఉన్న 3 అభ్యర్థులలో ఓటర్లు పార్టీలను చూస్తారా లేక వ్యక్తులను చూస్తారా? మెదక్ ప్రజలు ఎవరికి ఓట్లు వేసి మెదక్ మొనగాడుగా ఎవరు నిలబెడతారనేది వేచి చూద్దాం. అయితే గురువారం రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకట్రామరెడ్డి తెల్లాపూర్ మున్సిపాలిటీ విద్యుత్ నగర్ బహిరంగ సభలో మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, చైర్పర్సన్ లలిత సోమిరెడ్డితో కలిసి ప్రచారం గావించి రాత్రి ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రసంగం ఏ విధంగా సాగిందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వేదిక నుంచి మీ అందరికి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మరి ఒక కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన అధికారిగా, ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా ఉండాలని తెలిసిన అధికారిగా మీ ముందు ఇవాళ ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. మరి మీ ఓటు నేను అభ్యర్థిస్తున్నప్పుడు నాకు బాధ్యత కూడా ఉంటుంది. మరి నేను ఓటు అభ్యర్థిస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది, నా బాధ్యత కూడా. మరి నేను ఒక విద్యావేత్తగా, కలెక్టర్గా ఉండి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఉండి, వివిధ హోదాలలో ఉమ్మడి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసిన అనుభవంతో సిద్దిపేట కలెక్టర్గా, సంగారెడ్డి కలెక్టర్గా, మెదక్ కలెక్టర్గా పనిచేసి సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న నాకు మీ ఆశీర్వాదం కావాలని, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని, మరి ఒక విద్యావంతునిగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఐఏఎస్ ఆఫీసర్గా మిగతా
అభ్యర్థుల కన్నా, ఇవాళ పోటీలో ఉన్న మిగతా అభ్యర్థుల కన్నా మెరుగైన సేవలు అందించే అవకాశం నాకుంది. మరి ప్రజా సమస్యల్లో ఉండి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇక్కడ సమస్యలు పరిష్కరించి మరి ఢిల్లీలో కూడా పార్లమెంటులో నాకున్న పరిచయాలు, ఐఏఎస్ ఆఫీసర్లతో ఉన్న పరిచయాలు, మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా నాకు అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న ఢిల్లీ నుంచి కూడా ఎలాంటి స్కీమ్స్ అయినా కూడా మన ప్రాంత అభివృద్ధికి తెచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడే జోనల్ కమిషనర్గా కూడా ఈ ప్రాంతానికి ఈ వీధుల గుండా ఎన్నోసార్లు నేను 2008, 9, 10లో మీ జోనల్ కమిషనర్గా కూడా పనిచేసిన అనుభవం నాకుంది. మరి ఈ ప్రాంతంలో అన్ని ఏరియాలో కూడా తెలిసిన వ్యక్తిగా ఇక్కడ సెక్రటరియట్లో మన సచివాలయంలో కానివ్వండి, జిల్లాలో నాకు అనుభవం ఉన్న 11 సంవత్సరాలు నా సహ ఉద్యోగులతో పనిచేసి కలెక్టర్గా పనిచేసిన నాకు మన ఉద్యోగులందరూ కూడా పరిచయంతో ఈ ప్రజా సమస్యలు అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి విన్నవిస్తూ ఉన్నా, మరి ఏ సమస్య ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కలెక్టర్ సమస్య దగ్గరికి వెళ్దామని మన ప్రజాప్రతినిధులు అంటారు. మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, గౌరవ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా ప్రజా సమస్యల కొరకు కలెక్టర్ దగ్గరికి వచ్చేది. సవినీయంగా తల వంచి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక్కసారి ఆలోచించండి, కలెక్టర్గా ఉన్న నాకు అనుభవం ఉన్న వ్యక్తిగా మరి ఆ రోజు కలెక్టర్గా ప్రజాసేవ అందించాను. మరి ఈరోజు ప్రజాప్రతినిధులు ఆ రోజు కలెక్టర్ సీట్ అటున్నాను నేను. మరి ఈరోజు మన సమస్యల గురించి కలెక్టర్కి ఎదురుగా సీట్లో ఉండి మరి మీ అందరి సేవలో ఉంటానని మీ అందరు కూడా తల వంచి మనవి చేసుకుంటా ఉన్నా. మరి అనుభవం ఉన్న వ్యక్తిగా ఇవాళ అభ్యర్థులను గుణగణాలు చూడండి. ఒక అభ్యర్థి మొన్నటి ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, ఆ అభ్యర్థి ఇవాళ నాకు వాస్తవాలు నేను చెప్తా ఉన్నా, వాస్తవాలు గ్రహించండి. ఇవాళ ఆ అభ్యర్థి ఈ ప్రాంతంలో కూడా మరి పత్రికలో పనిచేసి కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయిన అభ్యర్థి నా ప్రత్యర్థి. మరి నాకు ఒక పార్టీ నుంచి నాపై పోటీ చేస్తున్న ప్రత్యర్థికి ఈ పటాన్చెరులో ఉన్న అందరికీ కూడా తెలుసు విలేకరిగా. మరి ఆ రోజు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎలాంటి పనులు చేశాడు, ప్రజలను ఎంతవరకు హింసించాడు, ప్రజలను ఎంతవరకు బ్లాక్మెయిల్ చేశాడు అనేది మీకు తెలుసు. మరి అలాంటి వ్యక్తికి నాకు ఉన్న పోలిక గమనించి మరి ఏ వ్యక్తి అయితే ఒక హోందాగా ఒక రాజకీయం చేస్తాడో, ప్రజా సమస్యలు మంచిగా పరిష్కరిస్తాడో, ప్రజా సమస్యలు మానవతా కోణంతో చేస్తాడనేది ఆలోచించి దయచేసి మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. మరి ఇవాళ పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు వందలుగా ఫార్మా కంపెనీలను, ఇండస్ట్రీస్ని ఫోన్ చేసి జబర్దస్తిగా చందాలు వసూలు చేసి ఇవాళ పైసలు దండుకుంటున్న అభ్యర్థి కావాలా? మరి ఏ ఒక్క రూపాయి ప్రజా జీవితంలో ఆశించకుండా మరి ఉమ్మడి కుటుంబ ఆస్తితోని ఇవాళ కలెక్టర్ పోస్టుకి రాజీనామా చేసి గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపు మేరకి, వారి ఆలోచన మేరకి, హరీష్ అన్న గారి సూచనల మేరకి ఇవాళ ఎంపీ అభ్యర్థి మీ సేవలో ఉండాలని వచ్చాను నేను. మీకు దయచేసి వివక్షతో ఆలోచించండి. ఒక అభ్యర్థి అహంకారి, ఒక అభ్యర్థి మోసకారి, ఒక అభ్యర్థి ఆవేశపరుడు. మరి ఆ అభ్యర్థిని కాదు, నేను సౌమ్యుణ్ణి, ప్రజా సమస్యలు తెలిసిన అధికారిని, కలెక్టర్గా అపారమైన ఉన్న వ్యక్తిని. దయచేసి గ్రామాన వార్డులో ఇంట్లో మీ పోలింగ్ స్టేషన్ బూత్ పరిధిలో చర్చ జరగాలని మీ అందరినీ సవినీయంగా తల వంచి మనవి చేసుకుంటా ఉన్నాను. నేను రాజకీయాలకు వచ్చింది కలెక్టర్ పోస్టు వదిలి రాజకీయాలకు వచ్చింది నేను ఆస్తి సంపాదించడానికి కాదు. నేను కలెక్టర్గా భారతదేశంలో ఉన్న 730 జిల్లాలలో ఉత్తమ కలెక్టర్గా, మంచి కలెక్టర్గా పేరున్న వ్యక్తిగా నేను ఇవాళ నా ఉద్యోగం చేశాను. నేను కలెక్టర్గా ఉద్యోగం చేసినప్పుడు, ప్రజా జీవితంలో వచ్చినప్పుడు, ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు నేను గుర్తుపెట్టుకున్నది ఒకటే, ఏదైతే కుర్చీలో కూర్చుండి ప్రభుత్వం నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఇచ్చి జీతం ఇచ్చి నన్ను ఉంచినప్పుడు అది నేను బాధ్యతగా గమనించా, అది బాధ్యతగా గుర్తించా. అది నా కిరీటమో, నాకు ఒక అలంకారమో, నాకు ఒక పోస్ట్ ఉందని ఎన్నడూ భావించలే. ఒక సామాన్యుడిగా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు, ప్రజా సమస్యలతో వచ్చిన వ్యక్తిలో మా అన్నను చూసుకున్నా, మా తమ్ముని చూసుకున్నా, మా అక్కను చూసుకున్నా, మా చెల్లెమ్మని చూసుకున్నా. వాళ్ళకి సమస్య వస్తే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఏ విధంగా పరిష్కరిస్తారని భావిస్తారో మరి సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా నా దగ్గరికి వచ్చిన వ్యక్తులను చూసుకొని వాళ్ళ సమస్యలు సున్నితంగా ఆలోచించి పరిశీలించి తక్షణమే పరిష్కారం చేశా. ఇవాళ ఒక్క విషయం మీ ముందుకు చెప్తా ఉన్నా, దయచేసి ఆలోచించండి. 30 సంవత్సరాల 40 సంవత్సరాల పటాన్చెరు చరిత్ర, సంగారెడ్డి చరిత్రలో చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 7.5 సంవత్సరాలు ఒకటే జిల్లాలో జాయింట్ కలెక్టర్గా గత 40 సంవత్సరాలలో ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేసిన దాఖలా లేదు. మరి మీ ఆశీస్సులతో ప్రభుత్వంలో ఒక మంచి అధికారిగా పేరు పొంది ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నప్పుడు సిద్దిపేట కలెక్టర్గా 5 సంవత్సరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా సుమారుగా 2 సంవత్సరాలు, మరి అదేవిధంగా వివిధ హోదాలలో మొత్తం 11 సంవత్సరాలు పనిచేశారు. మరి ఎప్పుడైనా కూడా నిరంతరం శ్రమించి రాత్రింబవళ్ళు పనిచేస్తేనే ప్రభుత్వం నాకు గుర్తింపు ఇచ్చింది. ఇంకొక విషయం సవివరంగా మనవి చేస్తూ ఉన్నా, అందరి ముఖ్యమంత్రుల దగ్గర 25 సంవత్సరాలలో టీడీపీ పాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అదేవిధంగా వైఎస్ఆర్ గారి దగ్గర, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గర పనిచేస్తా ఉన్నా. మీ అందరి సేవలో ఉంటా, నాకు మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ జై తెలంగాణ. అన్న 5 నిమిషాలని మీరు మాట్లాడవలసిందిగా మనం చేస్తాము. జై తెలంగాణ.